ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు ఆయన గురించి ఆరా తీశారని, కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి తిరిగి పొగడడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు 1000 నాలుకలు ఉన్నాయని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఇప్పుడు ఆయనపై గొప్పల పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్య విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు లాక్కోవడం, వేస్రాయి హోటల్లో పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయడం దారుణం. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్యనాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు? ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్పేయి లాంటి వారు ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వల్ల లబ్ధి పొందిన వెంకయ్యనాయుడు చివరిలో కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు లేదు. తెలుగు భాషలకు పట్టం కట్టిన జగన్ను విధ్వంసకారుడని అనడానికి నోరెలా వచ్చింది? రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన బాగుందని వెంకయ్యనాయుడు ఎలా అంటారు? రైతులు రోడ్ల మీద పడితే పట్టించుకొని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా? అబద్ధాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్పేయి, గుజ్రాయిల్, దేవగౌడ్ లాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు అని ఆమె చంద్రబాబుపై ఆగ్రహంతో మండిపోయారు.